హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు కాఫీ అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. కాకపోతే ఫిల్టర్ వేసుకునే పద్ధతి కొంతమందికి సరిగా తెలియక ఫిల్టర్ వేసుకోలేనండి. చూపిస్తాను నేను ఎలాగ వేసుకోవాలని. నేను మాల్గుడి కాఫీ పౌడర్ తెచ్చుకున్నానండి. అంటే ఈ ఫిల్టర్కనే సపరేట్గా చూపించారండి షాప్లో, అందుకని ఇది తెచ్చుకున్నాను. నేను ఆల్రెడీ ప్రజెంట్ నేను వాడుతున్నాను. చాలా బాగుందండి కాఫీ పౌడర్ కూడాను. నేను ప్రతిరోజు డైలీ ఇదే వాడతానండి, కాఫీ డికాషన్. ఇలా ఇది పెద్ద ఫిల్టర్ అండి. మా ఇంట్లో చిన్న ఫిల్టర్ కూడా ఉంటుందండి. 2 ఫిల్టర్స్ పెట్టుకుంటానండి, ఎందుకంటే ఒకటి అయిపోయినా ఒకటి వాడుకుంటూ ఉంటానండి. ఇలా హాట్ వాటర్ పెట్టేసి ముందుగా బాగా హాట్ వాటర్ బాగా హీట్ కావాలండి, బాగా మరగాలి వాటరు. మనం హాట్ వాటర్ బాగా వేడి చేసుకోకపోతే మనకి ఈ ఇది అనేది ఫిల్టర్ డికాషన్ అనేది తిక్కగా రాదండి, చిక్కగా రాదు, నీళ్ళగా వచ్చేస్తుంది. కాబట్టి హాట్ వాటర్ బాగా హీట్ చేసుకోవాలండి. కాఫీ పౌడర్ నేను అలా డబ్బాలో వేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ ఉంది నా దగ్గర. అందుకని నేను అదే వేస్తున్నాను. దగ్గర 3-4 స్పూన్స్ వేసుకోవాలండి. ఇది పెద్ద ఫిల్టర్ కాబట్టి ఒక 4 స్పూన్స్ పడుతుందండి కాఫీ పౌడర్ మనకి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా ఫిల్టర్లో కాఫీ పొడి వేసి పెట్టుకున్నాను కదండి. పైన మనం వాటర్ వేసేస్తే కింద ఫిల్టర్లో మనకి డికాషన్ అంతా దిగుతుందండి. దాంతో మనం కాఫీ కలుపుకోవాలి. చాలామంది బ్రూ అది వాడుతుంటారు, దానివల్ల మనకి కొంతమంది గ్యాస్ ట్రబుల్కి అలా వస్తుంటాయి. ఇది ఫిల్టర్ వాడడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్స్ రాదండి, ప్రాబ్లం అయితే రాదు, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లము. అందుకని నేను ఎక్కువ ఫిల్టరే, మా ఇంట్లో అందరూ ఫిల్టర్ కాఫీ అడుగుతారు, అందుకని నేను ఫిల్టర్ కాఫీ వాడతాను. పిల్లలకి మటుకు జూనియర్ హార్లిక్స్ వాడతాము, మేము ఫిల్టర్ కాఫీ వాడతామండి. ఇలా ఫిల్టర్ వేసేసి పెట్టుకునేస్తే మనకు ఖచ్చితంగా ఈ డికాషన్ అనేది 3-4 డేస్ వస్తుందండి మనకు కంపల్సరీగా. చూడండి, ఇప్పుడు మనము వాటర్ బాగా హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకోవాలండి వాటర్ అంతా కూడాను. మనము దాన్ని నిండుకు వేసుకోకపోయినా 1/4 భాగమన్నా వేసుకోవాలండి వాటరు. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ బాగా హీట్ ఎక్కింది. మనము ఈ ఫిల్టర్ అనేది మనం వాడడం వల్ల మనకు డికాషన్ కూడా చిక్కగా ఉంటుంది, మనకు పైగా పాలు కూడా ఆదా అవుతుందండి. పైగా కాఫీ అనేది మనకు క్వాలిటీ బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మనము ఈ వాటర్ అంతా కూడాను మనం ఫిల్టర్లోకి పోసేసుకుంటున్నాను. నేనైతే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటానండి, ఒక ఫిల్టర్ అది ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అని. ఒకటి వాడేసి 2 డేస్ ఇది అయిపోయాక మళ్ళీ ఇంకో చిన్న ఫిల్టర్లో వేసుకుంటానండి, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, వాటర్ అంతా పోసాక మనకి అది నిదానంగా దిగుతుందండి. ఒక 5 మినిట్స్ ఇలా తట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం, ఒక 5 మినిట్స్. చూడండి, ఇప్పుడు నాకైతే 5 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో ఫిల్టర్ వేసి డికాషన్ అంతా కూడా కింద వచ్చేస్తుందండి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో మనకు డికాషన్ దిగుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనము చూడండి, మనకు డికాషన్ అంతా దిగుతూ ఉంది ఇంకా కూడాను. అందులో కొద్దిగా డికాషన్ వేసుకోవాలండి. ముందుగా కాఫీ చేసే పద్ధతి ఇలాగే చేస్తాను నేనైతే. డికాషన్ వేసుకొని అందులో పాలు పోసుకోవాలండి మనకు తగ్గట్టుగా. చూడండి, పాలు కొద్దిగా పోసుకోవాలి, మన అందాజు తెలుస్తుంది అలా వేసుకుంటేనే. కాఫీ ఇలా ఎంత ఉందని స్ట్రాంగ్ అనేది ఇలా వేసేసుకున్నాను కదండి. నెక్స్ట్ ఇందులోనే మనము చక్కెర వేసేసుకోవాలి. షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేయనక్కర్లేదండి, కాఫీ మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తేనే. చాలామంది పాలు పోసి అందులో డికాషన్ పోస్తారు, అలా వేస్తే డికాషన్ కాఫీ అనేది టేస్ట్ బాగుండదండి. ఇలా వేస్తే మన కాఫీ అనేది స్ట్రాంగ్గా వస్తుందండి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, షుగర్ 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. చూడండి, కాఫీ అనేది మనం ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే కాఫీ అనేది మనకి క్వాలిటీ బాగుంటుంది. బాగా హైలో పెట్టుకుంటే మనకు మాడు వాసన వస్తుందండి, కాఫీ కూడా తాగాలనిపించదు. సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవడం వల్ల మనకి కాఫీ అనేది కూడా హీట్ బాగా వస్తుందండి. ఎక్కువ హైలో పెట్టుకుంటే మరిగిచ్చేస్తే మనకి మాడు వాసన వస్తుంది కాఫీ కూడాను. పైగా స్ట్రాంగ్ అనేది టేస్ట్ కూడా పోతుందండి. అందుకని నేను ఇలాగే సిమ్లోనే పెట్టుకొని వేడి చేసుకుంటానండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఒకసారి ఇలా తిరగొట్టి చూస్తామండి కాఫీ
వేడయిందా, చక్కెర కరిగిందా లేదో ఒకసారి ఇలా తిరగొట్టుకొని చూసుకోవాలండి. అటు ఇటు చూసారు కదండి, బాగా హీట్ అవుతూ ఉంది. ఇంకా మనమే గ్లాస్లోకి పోసేసుకుందామండి కాఫీ అనేది. చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది చాలామందికి. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అండి. కాఫీ డైలీ నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతాము ఫిల్టర్ కాఫీని. చూసారు కదండి, టేస్టీ గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ రెడీ. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాఫీలోకి మనము బ్రెడ్ అయినా నంచుకొని తినచ్చండి, బిస్కెట్స్ అయినా తినచ్చు. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఇందులో మనం కాఫీ తీసుకున్నప్పుడు మనం బిస్కెట్స్ తీసుకొని తింటే కూడా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫిల్టర్ చూసారు కదండి, ఫిల్టర్ కూడా మనం ఇలా పక్కన పెట్టేసుకుంటే ఎప్పటికీ నిల్వ ఉంటుందండి.